ఈరోజు నువ్వు నేను ఏం కలిగి ఉన్నామో అది దేవుడు అనుగ్రహించింది. ఆ దేవుడినే మనం దూరం చేసుకుంటే ఆయన అనుగ్రహించింది కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నా, చక్కని ఆకారం కలిగి ఉన్నావా, అందాన్ని కలిగి ఉన్నావా, ఆత్మీయతను కలిగి ఉన్నావా, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావా, ఆరోగ్యంగా జీవిస్తున్నావా, అందరి గౌరవ మర్యాదలు పొందుకుంటున్నావా? వినో, ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో సమస్తము దేవుడు నీకు ఇచ్చింది. ఆ ఇచ్చిన దేవుణ్ణే నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్తము ఆయన ఇచ్చినవే కనుక ఆయన్నే పోగొట్టుకుంటే ఆయనతో పాటు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినవి కాబట్టే ఈరోజు మనలో కొంతమంది ఏం చేయాలో అర్థంగా అఘోరిస్తున్నారు. నిరాశ నిస్పృహలో నీరు గారిపోతున్నారు. ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను వాళ్ళ జీవితంలో బలహీనమైపోతున్నారు. కారణం తెలుసా? వీటన్నిటికీ ఆధారమైనటువంటి దేవుణ్ణి నువ్వు దూరం చేసుకున్నావు. చివరికి దేవునితో పాటు నువ్వు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఆవిరైపోయావు, అన్నదగా మిగిలిపోయావు. కనీసం ఈరోజు అయినా నువ్వు దూరం చేసుకున్న దేవుణ్ణి మళ్ళా దగ్గరకు చేసుకునే ప్రక్రియలో పశ్చాత్తాపపడితే ఎంత బాగుంటుంది. ఒక క్షణం చాలో ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధిని తిరిగి పొందుకోవడానికి, ప్రభు సహాయాన్ని పొందుకోవడానికి, ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి చిన్న ప్రార్థన చేసి చూడు. ఈరోజు నువ్వు నేను ఏం కలిగి ఉన్నామో అది దేవుడు అనుగ్రహించింది. ఆ దేవుణ్ణే మనం దూరం చేసుకుంటే ఆయన అనుగ్రహించింది కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నా, చక్కని ఆకారం కలిగి ఉన్నావా, అందాన్ని కలిగి ఉన్నావా, ఆత్మీయతను కలిగి ఉన్నావా, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావా, ఆరోగ్యంగా జీవిస్తున్నావా, అందరి గౌరవ మర్యాదలు పొందుకుంటున్నావా? వినో, ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో సమస్తము దేవుడు నీకు ఇచ్చింది. ఆ ఇచ్చిన దేవుణ్ణే నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్తము ఆయన ఇచ్చినవే కనుక ఆయన్నే పోగొట్టుకుంటే ఆయనతో పాటు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినవి కాబట్టే ఈరోజు మనలో కొంతమంది ఏం చేయాలో అర్థంగా అఘోరిస్తున్నారు. నిరాశ నిస్పృహలో నీరు గారిపోతున్నారు. ఆర్థికంగాను, దేవుని మందిరంలో మనం అడుగు పెట్టినప్పుడు మనం గ్రహించాల్సిన 3 విలువైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు క్రీస్తు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. 2, నీ కొరకు, నా కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. 3, నువ్వు నేను చేసిన పాపములు పరిహరించబడినాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనం కూర్చున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే నా కొరకు మొదటిగా క్రీస్తు తను తాను పాప పరిహారార్థ బలిగా